ఓటీటీలో వస్తే చూద్దాం అనుకున్నాడు. కొన్ని అలాగైనా పర్వాలేదండి, ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడికి వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు థియేటర్లో చూడాలా ఓటీటీలో చూడాలా అని. కాకపోతే ఇంకొక విన్నపం ఏదర్ మీడియా ఆర్ ఇండస్ట్రీ ప్రేక్షకులకి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి ప్రేక్షకులు, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ మూవీ తీసి కొన్ని వందల కుటుంబాలు పనిచేస్తున్నప్పుడు దీన్ని పైరసీ చేసే అధికారం ఎవరికి లేదండి. కనీసం మానవత్వం ఉంటే పైరసీ చేయొద్దు. నా మూవీ గురించి అని చెప్పట్లేదండి, ఏ మూవీ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు పైరసీలో రెంట్ కట్టి ఒక ఇంట్లో ఉండగలరా? పైరసీలో ఫుడ్ తినగలరా? పైరసీలో పెళ్లిళ్ళు అవుతాయా? పైరసీలో పిల్లలు కలగలరా? మరి అలాంటప్పుడు పైరసీలో మాత్రం సినిమాలు ఎట్లా చూస్తారండి? ఇది ఒక మానవత్వానికి సంబంధించింది. ఇది విజ్ఞప్తి అంటారో లేదా ఏమంటారో మీకే వదిలేస్తున్నాను. సో నేను ఎప్పుడు దైవాన్ని, ధర్మాన్ని, మానవత్వాన్ని నమ్మిన అమ్మాయిని కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఏ మూవీ అయినా సరే మీ హక్కు. ఏదైతే థియేటర్లో చూస్తారా ఓటీటీలో చూస్తారా మీ హక్కు. ఈ రెండిట్లో చూడటం ఇష్టం లేకపోయినా కూడా మీ హక్కు, కానీ పైరసీలో చూసే హక్కు మాత్రం లేదండి. అందుకే చెప్తున్నా, మీరు ఏ రోజైతే ఒక రెంట్ మీరు పైరసీలో కట్టగలిగే ఒక ఇంట్లో ఉంటే అప్పుడు మీరు పైరసీలో సినిమా చూడండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని నేను చాలా మనస్ఫూర్తిగా దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ దీనికి ఈ విషయానికి సపోర్ట్ చేయండి. అండ్ ఈవెన్ రివ్యూవర్స్ ఎవరైతే వెబ్సైట్స్ ఆ సంస్థలు ఉన్నాయో మీరు కూడా ఆలోచించండి. నా దానికి చెప్పట్లా, ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చూస్తున్నా, ఒక్క రోజు ఆగండి, 2 రోజులు ఆగండి రివ్యూ లేయడానికి. అలా ఎందుకు రాశారు, ఇలా ఎందుకు రాశారు, ఇట్స్ ఎమోషనల్ గేమ్ అయిపోయింది. రివ్యూ రాయటం ప్రతి ఒక్కరు హక్కు. కాకపోతే కొన్ని కోట్లు ప్రొడ్యూసర్ సినిమా తీసి ఎంతో మంది యాక్టర్స్ ఎన్నో రోజులు పనిచేసి కొన్ని కుటుంబాలు పనిచేసి కొన్ని కోట్ల ప్రజలు చూసేదాన్ని ఒక సంస్థలో ఒక్కళ్ళు డిసైడ్ చేస్తారా? ఇది ఎంత న్యాయం అనేది సంస్థకు వదిలేస్తున్నా. బయట ఫిలిం ఫెస్టివల్స్ లో కానీ లేదా ఎనీ లైక్ ఒక జడ్జ్ ప్యానల్లో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి టెక్నీషియన్స్ ఉండి ఒక దాని గురించి జడ్జ్ చేస్తారు కదా. మన దగ్గర కూడా అలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటది అని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి అనేసి, ఎందుకంటే మీ రివ్యూస్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము అన్ని చదువుతాము, దాంట్లో మంచి ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు శబాష్ అనుకుంటాము, బాధ ఉన్నప్పుడు కళ్ళు కూడా చెమ్మగిలుతాయి. సో కంపల్సరిగా నేనేమంటున్నానంటే, ఏం చేసినా ప్రొఫెషనల్ గా చేద్దాం, ఏది పర్సనల్ గా వద్దు. ఫ్రెష్ మూడ్ ఉన్నప్పుడే సినిమాని చూడండి, ఎటువంటి మైండ్ లో ఆలోచన లేనప్పుడే సినిమాని చూసి దాన్ని జడ్జ్ చేయండి. కానీ కంపల్సరిగా దానికి ఒక టీం ఉండాలి, దానికి ఒక చెక్ లిస్ట్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్.